మష్రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక పావు కిలో మష్రూమ్ తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక నీట్గా మట్టి పోయేటట్టు వాష్ చేసుకోవాలి. సన్న సన్న పీసులు కట్ చేసుకోవాలి. 4 ముక్కలుగా దీన్ని 4 పీసులు తీసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కినంతసేపు ఉంచుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. 1.5 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక వేడెక్కేదాకుండి వంతన కట్ చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి. వేసుకున్నాక మష్రూమ్ని మంచిగా వేపుకోవాలి. ఆ ఆయిల్లో కిందకి పైకి వేసుకొని మంచిగా మగ్గేదాకా ఇట్లా చేస్తే చిన్నపిల్లలతో సహా తింటారు. మష్రూమ్ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి రైస్లోకి బాగుంటుంది. ఇలా చేసి చూడండి ఒక్కసారి, సూపర్గా ఉంటుంది. మష్రూమ్ కర్రీ చేస్తే ఇలా ఒక్కసారి ఇదిగో అటు ఇటు మంచిగా మగ్గిపోయింది కదా, ఇట్లా మగ్గేదాకా తీసుకోవాలి. తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఈ పీస్ మొత్తం ఒక గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. ఆ ముక్కలన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఒకటి వేసుకోవాలి. తర్వాత మనం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒకటి లీఫ్ స్మెల్ బాగుంటుంది. ఆ స్మెల్ కోసమే మనం బిర్యానీ ఆకు వేస్తాము. ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్రని బిర్యానీ ఆకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒకటి లేక 2 ఉల్లిగడ్డలు కోసి పెట్టుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు సన్న సన్న పీసులుగా కట్ చేసుకొని దాంట్లో ఇలా కిందకి పైకి కలబెట్టుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఎంత బాగుంటుందో ట్రై చేసి చూడండి ఒక్కసారి. ఇది కరివేపాకు వేసుకుంటున్నా. కొంచెం ఉల్లిగడ్డ మగ్గినాక 1-2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇది మంచిగా మగ్గేదాకా మనం మూత పెట్టుకోవచ్చు, విడిగా మగ్గించుకోవచ్చు. చిటికెడు పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గటానికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ మగ్గే లోపల మనం టమోటా, జీడిపప్పు ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే పల్లీలు నువ్వులు వేపుకొని నువ్వులు ఆ ప్లేస్లో వేసుకోవచ్చు. చేసి చూడండి ఒక్కసారి, ఎంత బాగుంటుందో. గ్రేవీలా తెగబట్టుకోవాలి. ఉల్లిపాయ మగ్గే లోపల ఆ ఉల్లిపాయలో ఇప్పుడు వేసేసుకోవాలి. మగ్గింది కదా, ఉల్లిగడ్డ మగ్గింది. ఆ ఉల్లిగడ్డలు మనం ఇప్పుడు మిక్సీ పట్టేసిన పేస్ట్ వేసేసుకోవాలి. ఈ పేస్ట్ అనేది మంచిగా ఆయిల్ పైకి తేలేదాకా కొంచెం మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి. దాన్ని ఒక్కసారి చూడండి ట్రై చేసి. ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, ఇప్పుడు ఆయిల్ తేలినాక మనం దానికి తగినంత మంచి మగ్గిపోయేదాకా ఉంచుకోవాలి. మగ్గిన తర్వాత ఆయిల్ తేలేటప్పుడు కారం మీకు తగినంత కారం వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. గరం మసాలా వేసేసుకోండి.
అంతా కలబెట్టేసుకొని కొంచెం కారం ఉప్పు అంతా వేసాం కదా. ఇప్పుడు దాన్ని కొంచెం మగ్గనిచ్చి దానికి తగినంత ఆయిల్ తేలేదాకా ఉంచేసుకొని దానికి తగినంత వాటర్ వేసేసుకోవాలి. మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో ఎంతలో లిమిట్గానో వాటర్ అంతా వేసుకోండి. వాటర్ ఇలా వేసుకొని ఇప్పుడు మనం ఏంపిన పీసులు వేసుకోవాలి, మసూరమా వేసుకోవాలి. దాంట్లో మసూరమా వేసుకొని కలబెట్టుకోవాలి. ఇప్పుడు అంతా గ్రేవీలో అంతా ఉడికేస్తుంది. అట్లా దగ్గరికి మంచిగా ఉడికి అట్లా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి.